మన ఇళ్లల్లో ఓ మూల ఉంటుందట. వాస్తుశాస్త్రం ప్రకారం ఆ ఒక్క మూల మన ఆరోగ్యం, డబ్బు, మన సంబంధాలు వీటన్నింటినీ శాసించేంత శక్తిని కలిగి ఉంటుందట. మరి ఈ విశ్లేషణలో మనం అదే శక్తివంతమైన ఆగ్నేయ మూల వెనుకున్న రహస్యాలేంటో తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆగ్నేయ మూలకు అంత ప్రాముఖ్యత ఎందుకో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఒకవేళ అక్కడ శక్తి గనక అటూ ఇటూ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక చివరిగా నిర్మాణం, వస్తువులు, రంగులు, ఇలా వాస్తు చెప్పే రకరకాల పరిష్కార మార్గాలను కూడా చూద్దాం. అయితే కేవలం ఒక మూల గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాస్తుశాస్త్రం మన ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంటు కట్టడంగా చూడదు. అదొక సజీవ శక్తి కేంద్రంగా చూస్తుంది. అంటే ఇంట్లోని ప్రతి భాగం మరొక దానితో ముడిపడి ఉంటుందన్నమాట. రైట్, ఇక ఈ వాస్తు పజిల్లో మొదటి ముక్కను చూద్దాం. అసలు ఆగ్నేయమూలను అగ్నిమూల అని ఎందుకంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తులో అసలైన నాటకమంతా ఇక్కడే మొదలవుతుంది. చూడండి, ఒక పక్క ఏమో శక్తివంతమైన అగ్ని, ఇంకో పక్కేమో ప్రశాంతంగా ఉండే నీరు. ఈ రెండూ పూర్తిగా వ్యతిరేక శక్తులు. మరి మన ఇంట్లో ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి అనే దానిమీదే మన బాగు ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే ఇదొక నిరంతర ఘర్షణ లాంటిది. వాస్తుశాస్త్రం ఏం చేస్తుందంటే ఈ ఘర్షణను ఒక సామరస్యంగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నమాట. అగ్నిని గనక అదుపులో పెట్టకపోతే అది విధ్వంసం సృష్టిస్తుంది కదా. ఠీక్ అదేవిధంగా ఆగ్నేయ మూలలోని ఈ అగ్నిశక్తికి ఏమాత్రం భంగం కలిగినా అది వాస్తు దోషం అనే సమస్యల గొలుసును మొదలుపెట్టుతుంది. ఇక్కడ చూడండి, అగ్ని బ్యాలెన్స్ తప్పితే దాని ప్రభావం జీవితంలోని ప్రతి అంశం మీద కనిపిస్తుంది. ఆర్థికంగా డబ్బు నీళ్లలా కరిగిపోవడం దగ్గర్నుంచి సంబంధాలలో కోపతాపాలు పెరిగిపోవడం వరకు ఈ దోషం ప్రభావం చాలా చాలా విస్తృతంగా ఉంటుంది. వాస్తు గ్రంథాలు ఈ దోషం గురించి హెచ్చరించేటప్పుడు ఏమాత్రం మొహమాటపడవు. సర్వనాశనం లాంటి పదాలు వాడారంటేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్లు దీని కేవలం ఒక చిన్న అసౌకర్యంగా కాకుండా మొత్తం కుటుంబం పునాదులనే కదిలించి ఒక తీవ్రమైన సమస్యగా చూశారని స్పష్టమవుతోంది. ఇది ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచన కదా. బయట ప్రపంచంలో మనం గెలవచ్చు, కాని ఇంట్లో శాంతి లేకపోతే ఆ గెలుపుకసలు అర్థముంటుందా? ఈ కొటేషన్ సరిగ్గా అదే చెబుతోంది. ఇంట్లో శక్తి సరిగ్గా లేనప్పుడు మనం సాధించిన విజయం కూడా ఓటమిలాగే బాధపడుతుంది. ఇంత తీవ్రమైన సమస్యల గురించి విన్నాక భయపడాల్సిన పనిలేదు. వాస్తుశాస్త్రం కేవలం సమస్యలను చూపించి వదిలేయదు. వాటిని సరిచేయడానికి చాలా స్పష్టమైన మార్గాలను కూడా చూపిస్తుంది. ఆ మొదటి అడుగు ఇంటి పునాదుల నుంచే మొదలవుతుంది. ఇక్కడ వాస్తు నియమం చాలా సింపుల్ అండ్ లాజికల్. అగ్ని మీద నీళ్లు చల్లొద్దు. ఆగ్నేయ మూలలో టాయిలెట్లు, వాటర్ ట్యాంక్లు ఇలాంటి నీటికి సంబంధించినవి ఏవి పెట్టినా అది ఆ ఇంటి శక్తి కేంద్రం మీద నేరుగా నీళ్లు చల్లినట్టే లెక్క అన్నమాట. ఈ స్లైడ్ని ఒక రకంగా వాస్తు ఫస్ట్ ఎయిడ్ కిట్ అని పిలవచ్చు. అంటే ప్రతి సమస్యకు ఇక్కడ ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఉదాహరణకి, ఒకవేళ బెడ్రూమ్ ఆగ్నేయంలో ఉందనుకోండి, అప్పుడు సింపుల్గా మంచాన్నే ఆ రూంలోనే నైరుతి మూలకు మార్చమని చెప్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఎనర్జీ ఫ్లో అనేది మళ్లీ బ్యాలెన్స్ అవుతుంది. అయితే అందరికీ గోడలు పడగొట్టడం, గదులు మార్చడం సాధ్యం కాకపోవచ్చు కదా. అందుకే వాస్తుశాస్త్రం కొన్ని శక్తివంతమైన వస్తువులను ఉపయోగించి ఎనర్జీని సరిచేసే సులభమైన మార్గాలను కూడా చూపిస్తుంది. ఈ వస్తువుల్ని మనం ఎనర్జీని మార్చే సూపర్ హీరోస్ అనుకోవచ్చు. రాగి సూర్యుడు ఫైర్ ఎనర్జీని పెంచితే, సముద్రపు ఉప్పేమో ఒక స్పాంజ్లాగా నెగటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేసుకుంటుంది. ఇలా ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన పని ఉంటుందన్నమాట. వాస్తులో మొక్కలు అంటే జీవశక్తికి ప్రతీకలు. మనీ ప్లాంట్ లేదా వెదురు లాంటి మొక్కల్ని ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఆ ప్రదేశంలోకి ఒక పాజిటివ్, గ్రోయింగ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఆ అగ్నిశక్తిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇక ఇప్పుడు చాలా తేలిగ్గా చేయగలిగే కానీ చాలా ప్రభావవంతమైన పరిహారాలలో ఒకదాన్ని చూద్దాం. అదే రంగుల శక్తి. కేవలం సరైన రంగునెంచుకోవడం ద్వారా ఒక గది ఎనర్జీని మనం పూర్తిగా మార్చేయొచ్చు. ఇక్కడ రంగుల ఎంపిక వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. ఎరుపు, నారింజ, గులాబీ లాంటి రంగులు అగ్నికి
ఇంధనంలాగా పనిచేసి దాని శక్తిని పెంచుతాయి. అదే నీలం, నలుపు రంగులు నీటిని సూచిస్తాయి కాబట్టి అవి అగ్నిని ఆర్పేస్తాయి. సో చాయిస్ చాలా క్లియర్గా ఉంది. నిర్మాణం, వస్తువులు, రంగులు ఇలా ఇన్ని పరిష్కారాలు చూశాక అసలు వీటన్నింటి వెనుక ఉన్న అసలైన సూత్రమేంటి? వాస్తు మనకు నిజంగా ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది? చివరికి ఇదంతా ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది. అదే బ్యాలెన్స్, అంటే సమతుల్యత. అగ్నిని గౌరవించడం, నీటితో దాని ఘర్షణ జరగకుండా చూడడం, ఈ రెండు శక్తుల మధ్య ఒక సామరస్యాన్ని సృష్టించడం. ఇదే ఆగ్నేయ మూల వాస్తుశాస్త్రం యొక్క మొత్తం సారాంశం. ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన ఇంట్లో సమతుల్యతను సృష్టించడం ద్వారా మన జీవితం లోపల కూడా సమతుల్యతను తీసుకురాగలమా? మన ఇల్లు నిజంగా మన అంతర్గత ప్రపంచానికి ఒక అద్దం లాంటిదా? ఆలోచించాల్సిన విషయమే.